నువ్వు ఆవేశం వల్ల నేరం చేసి జైలుకి వచ్చావు. ఈ విషయం మీ ఊరంతా తెలిస్తే మీ వాళ్ళు పరువుగా బతకగలరా? సార్, ఆరోగ్యం సరిగా లేని ఖైదీకి పురిటేపులు వస్తున్నాయి. అందుకే సాయంకాలం హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. వెంటనే డాక్టర్ ఫోన్ చేయండి. La la li la 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 le. జగపతి గారు, ఆ బిడ్డను వారికి ఇవ్వండి. తీసుకోండి. సార్, ఈ బాబు నేనే పెంచుకుంటాను. మీ ఇష్టం. ఎంత పని చేసావురా? జైల్లో ఒక నేరస్తురాలకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అంటావేంట్రా? వాడిది మన కులమా, మన జాత్యా? నీ బిడ్డ ఎలా అవుతాడా? నా మాట విను, ఆ రక్తంలోనే నేరం ఉంది. ఆ రక్తానికి ఆప్యాయతలు అనుబంధాలు తెలియవు. అదే మాట నాన్న, శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు కదా. జైల్లో పుట్టిన వాళ్ళంతా కృష్ణులు కారు, అడవికి వెళ్ళిన వాళ్ళంతా రాముడు కారు. ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి పెంచుకోవాల్సిన కర్మ మనకేమిట్రా? ఎవరికి పుట్టాడో తెలియకపోయినా ప్రతి మనిషిని దేవుడు ఎందుకో అందుకు పుట్టించే ఉంటాడు. వీడిని ఎందుకు పుట్టించాడో, ఇక్కడికి ఎందుకు పంపించాడో ఏమ్మా, వాడికి నువ్వనే చెప్పకూడదు? ఎవరో చేసిన తప్పుకి పాపం ఈ బిడ్డేం చేస్తాడు మావయ్య? ఈ తల్లి ఒళ్ళోన నీకోసం చోటుంది, నా చిన్ని కొడుకే నీవంది. నీ పాల గుండెల్లో మీ అమ్మ ముద్దుంది, బంగారు తండ్రి నీవంది. ప్రేమించి కళ్ళని నీ చుట్టూ ఉంటున్నా, లోకంలో ఏదో చేదుంది. అమ్మల్ని అందరినీ ఒకలాగే చేసింది ఆ బ్రహ్మ మాయ. మాయ ఏదో మాయ, ఏదో మాయ. అరే వెంకట్, నేను మీ నాన్నే. అవునవా? మీ అన్నయ్య కూతురు పుట్టిందిరా. నీలాల కళ్ళల్లో చిన్నోడా చిన్నోడా, సప్నాలు ఎన్నో చిన్నోడా. ఒళ్ళంతా ముద్దాడే ఆనంద స్నానాలు, భూలోక స్వర్గం మిలేనా. నీవేదో అంటుంటే నీ చెల్లి వింటుంటే మీ వెంటే కాలం మాగేనా. చీకట్లు లేవంటూ దీవాళి వచ్చినా, వెన్నెలే మీకే ఇచ్చినా. చిన్నోడి అన్నలే చేసింది నేనంటూ అంటుంది చెల్లి నేడే 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 నేడేలే. ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి ఆనందం నీదే చిన్నోడా. బాగున్నానా? బాగున్నారా? వదిన బాగున్నావా? బాగున్నాను. అన్నయ్య, పిల్లలేరి? ఇవాళ సండే కదా, ఇంట్లోనే ఉన్నారు. చిన్న సంజయ్, ఏమన్నా త్వరగా రండి. ఎవరో చాలా చూడండి. బాబాయ్ అడ్డడ్డడ్డడ్డడ్డే, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా సంజయ్? వీడు సంజయ్ కదరా చిన్న. నీ ఫోటో చూసి బాబాయ్ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటాను. చూసావా కష్టం? ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావు? బాగా చదువుకోవాలి.
ఏం బంగారం? ఇది పుట్టినప్పుడు వస్తాం అనుకున్నాను రా. చూడు ఎంత పెద్ద అయిందో ఇప్పుడు వచ్చావు. ఏం చేయమంటావు? నేను చేసే ఉద్యోగం ఎలాంటి? సరే పద. నాన్న ఇది నీకు. వాడిని చూసావట్రా? చూశాను. అన్నయ్య చేసిన పని నాకేమీ నచ్చలేదు. ఏదో విధంగా వాడిని ఇంట్లో నుంచి పంపించమని మీ అన్నయ్యతో చెప్పరా? ఇది మరీ బాగుంది నాన్న. పెద్దోడు నువ్వు చెబితేనే వినలేదు, నేను చెబితే వింటాడా? సంజయ్, యమున, దా బంగారం. పిల్లకి ఎంత బాగుంది ఇది. రే సంజయ్, నీకు గొలుసు తీసుకొచ్చాను రా. ఇదిగో. ఎంత బాగుందిరా. మరి నాకు నీకా? నీకు గాజులు తెచ్చాను రా. చేతులు గాజులు ఎంత బాగున్నాయి. చాలా తీసుకొచ్చాను రా. చాక్లెట్స్ అనేది. బాబాయ్ చిన్నుడా ఇలారా. అమ్మా అమ్మా ఇది నాకేనా అమ్మా? నీకేరా. బాబాయ్ నా దండ. దండ దండ ఎవరిచ్చారా నీకు? ఎక్కడైనా కొట్టేశావా? కాదు, అమ్మిచ్చింది. అమ్మ? మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చిపోయింది కదరా. ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది? బాబాయ్ నాకు అది కావాలి. ఏంట్రో వాయిస్ రేజ్ అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ జైలు బుద్ధులు నా దగ్గర చూపించు. చెప్తున్నాను కదా, ఇవ్వు. బాబాయ్ రే చిన్న, ఏంట్రా అది? పెద్ద చిన్న లేకుండా చేయదురు వదలరా. నాన్న నాకు అమ్మిచ్చింది నాన్నది. ఆ దండ వాడికి ఇచ్చేరా. ఇచ్చేరా. నువ్వు రారా. రే బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా? వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు రా. రే చిన్న, మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా. మన కుటుంబానికి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇది నీ కుటుంబం రా. నీ అమ్మ, నీ చెల్లి, నీ అన్నయ్య, నీ బాబాయ్, నీ తాతయ్య. ఎవ్వరి దగ్గర కోపంగా ప్రవర్తించకూడదు. ఏం జరిగినా నువ్వే ఓర్చుకోవాలి. తెలిసిందా? అలాగే నాన్న. ఆ దరిద్రుడితో నీకేమిట్రా పని? అరే మన కొంపలో తిని మనల్ని ఏదిస్తాడా? ఇదంతా దండ గురించి కదా వచ్చింది. దాన్ని తెంపు అవతల పడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. చెత్త నా కొడుకు. బాబాయ్ నువ్వు వాడుకోమ్మా. ఏమన్నా రెడీ? క్యాచ్ మిస్. ఎరా డ్యూటీ అయిపోయిందా? ఇవాళ పెందలాడు అయిపోయింది నాన్న. ఆహా. ఇది కూడా ఆడుతుంది. ఇది పెద్ద క్రికెటర్ అయిపోయేటట్టు. లేడీ క్రికెటర్. నాన్న నాన్న తెలియక చేశాను నాన్న. కొట్టొద్దు నాన్న. నాన్న తెలియక చేశాను ఏంటో నువ్వు చేసిన పని? ఎంత ఘోరం చేసావురా? ఇంతగా నీకు తీసుకొచ్చి పెట్టింది. రేయ్, బావ పాలు పోసి పెట్టింది. అదే తోడు చేసావురా? ఇదంతా నీ మూలంగా జరిగింది. ఎన్నిసార్లు చెప్పాను రా, హంసకురాలి కడుపున